వెల్కమ్ టు అమృత్శ్రీ అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు మనం జిఎన్ఎస్ఆర్లో 371 నుండి 400 బిట్స్ వరకు చర్చించుకున్నాం. త్రీ 371 బిట్ వచ్చేసరికి డబుల్ లైన్ సెక్షన్లో బ్లాక్ ఫార్వర్డు లేదా బ్లాక్ బ్యాక్ చేసేటప్పుడు ఇన్స్ట్రుమెంట్ని ఏ పొజిషన్లో పెట్టాలి? బ్లాక్ బ్యాక్, బ్లాక్ ఫార్వర్డ్ ఎక్కడ వస్తాయి మనకి? సింగిల్ లైన్లో అయితే రెండు వైపులో కూడా బ్లాక్ ఫార్వర్డే అంటాము, డబుల్ లైన్లో అయితే బ్లాక్ బ్యాక్ కూడా వస్తుంది. ఇక్కడ మనం బ్లాక్ బ్యాక్ కానీ బ్లాక్ ఫార్వర్డ్ కానీ చేసేటప్పుడు ట్రైన్ ఆన్లైన్ పొజిషన్లో పెట్టాలి. బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ని టీఓఎల్ పొజిషన్లో పెట్టి మాత్రమే మనం బ్లాక్ ఫార్వర్డ్ కానీ బ్లాక్ బ్యాక్ కానీ చేయాలి. అతి తక్కువ వేగంతో నడిచే గూడ్స్ బండ్లు తీసుకునే సమయానికి మించి ఇంజన్ లేదా వెహికల్స్ బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళి క్లియర్ కాని ఎడల రిలీఫ్ ఇంజన్ని ఎంతసేపట్లో పంపించాలి అని ఇక్కడ ప్రశ్న. కమ్యూనికేషన్ ఫెయిల్ అయినప్పుడు బ్లాక్ సెక్షన్లోకి ఒక బండి వెళ్ళి బ్లాక్ సెక్షన్ క్లియర్ చేయని వెడల అటువంటి సమయంలో మనం ట్రైన్ ఇంకా ఎయిదర్ అండ్ ఎటువైపు కూడా కమ్యూనికేషన్ లేనప్పుడు అలాంటి సమయాల్లో మనం ఇంజన్ని ఎంతసేపట్లో పంపించాలి అనేది ఇక్కడ ప్రశ్న. అంటే రిలీఫ్ ఇంజన్ని ఎంతసేపట్లో పంపించాలి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఆఫ్టర్ ఏ ల్యాప్స్ ఆఫ్ 30 minutes మోర్ దెన్ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ ద స్లోయెస్ట్ స్పీడ్ గూడ్స్ ట్రైన్. ఆ బ్లాక్ సెక్షన్లో స్లోయెస్ట్ స్పీడ్ ఆఫ్ గూడ్స్ ట్రైన్ ప్లస్ 30 minutes అంత టైం తర్వాత మాత్రమే మనం లైట్ ఇంజన్ని పంపించాలి. ది వెహికల్స్ హ్యావ్ నాట్ అరైవ్డ్ ఎయిదర్ అట్ ఇట్ మే బీ సేఫ్లీ అజ్యూమ్డ్ దట్ ది హ్యావ్ కమ్ టు ఎ స్టాండ్. అంటే ఆ సమయానికి సేఫ్గా ఉంది అనే అర్థం అనమాట. ఏ రిలీఫ్ ఇంజన్ షల్ దెన్ బి సెంట్ అవుట్. ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇఫ్ ద రన్నింగ్ టైమ్ ఆఫ్ ద స్లోయెస్ట్ స్పీడ్ గూడ్స్ ట్రైన్ ఫ్రమ్ W to X ఈజ్ 20 minutes. అంటే అనుకోమంటున్నాడు ఏమని, ఒక W నుండి X అనే రెండు స్టేషన్ల మధ్య ఒక రన్నింగ్ స్లోయెస్ట్ స్పీడ్స్ గూడ్స్ ట్రైన్ 20 నిమిషాలు పట్టిద్ది అనుకుంటే ది ఇంజన్ షల్ నాట్ బి సెంట్ అవుట్ అంటిల్ 50 minutes. అంటే స్లోయెస్ట్ స్పీడ్ ఆఫ్ గూడ్స్ ట్రైన్ 20 నిమిషాలు తీసుకుంటుందంటే దానికి 30 minutes కలిపి అంటే 50 నిమిషాల దాకా ఆ బ్లాక్ సెక్షన్లోకి దేన్ని కూడా పంపకూడదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? బ్లాక్ సెక్షన్లోకి ట్రైన్ వెళ్ళి మన కమ్యూనికేషన్ లేనప్పుడు, ఎయిదర్ లోకో పైలట్ ద్వారా కానీ TMR ద్వారా కానీ ట్రైన్ మేనేజర్ ద్వారా కానీ. నెక్స్ట్ ప్రశ్న 373. బ్లాక్ ఇన్స్ట్రుమెంట్లో TOL బజర్ చెడిపోయినప్పుడు బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ అంతరాయంగా భావించి దానిని ఏ విధంగా భావించాలి? అంటే బ్లాక్ ఇన్స్ట్రుమెంట్లో కొన్ని పార్ట్స్ ఉంటాయి, అవి ఏవి చెడిపోయినా కానీ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. అవి ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి రద్దు చేయాలి అంటే సస్పెండ్ చేయాలి అని ఇక్కడ మనకి కింద మనకి ఎగ్జాంపుల్స్ కాదు, ఇది మన బ్లాక్ వర్కింగ్ మాన్యువల్లో నుండి తీసుకున్న డేటా ఇది. ది బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ షాల్ బి కన్సిడర్డ్ టు బి ఇంటరప్టెడ్ అండ్ దేర్ వర్కింగ్. అంటే ది బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ షాల్ బి కన్సిడర్డ్ ఎప్పుడు? ఇంటరప్టెడ్ అంటే అది పనిచేయనప్పుడు కానీ అంతరాయం కలిగినప్పుడు కానీ, దేర్ వర్కింగ్ సస్పెండెడ్ ఇన్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్. అంటే ఈ క్రింది పరిస్థితుల్లో బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ని సస్పెండ్ చేయొచ్చు. వెన్ TOL బజర్ ఫెయిల్స్, ట్రైన్ ఆన్లైన్ బజర్ ఫెయిల్ అయినప్పుడు, టు గివ్ ద అలారం ఫర్ ఎనీ రీజన్. అంటే TOL బజర్ ఫెయిల్ అయ్యి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు TOL బజర్ ఫెయిల్ అయితే అప్పుడు కానీ, అట్ ద రిసీవింగ్ స్టేషన్ ఈవెన్ ఆఫ్టర్ డిస్ప్లే ఆఫ్ TOL ఇండికేషన్. TOL ఇండికేషన్ కనిపించినప్పటికీ కూడా TOL బజర్ చెడిపోతే, ఇండికేషన్ ఆన్ ద బ్లాక్ ఇన్స్ట్రుమెంట్లో TOL ఇండికేషన్ కనబడుతుంది బాగానే, కానీ బజర్ ఫెయిల్ అయితే మాత్రం మనం బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ని సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న 374. బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్యూర్ని
ఎక్స్ లేదా వై స్టేషన్ యొక్క స్టేషన్ మాస్టర్లు అంటే బోత్ ఎండ్ స్టేషన్ మాస్టర్లు ఎక్స్ వై స్టేషన్లో ఏ బుక్లో రికార్డ్ చేస్తారు, ఎక్కడ రికార్డ్ చేయాలి, బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్యూర్ అయితే ఏ బుక్స్లో రికార్డ్ చేస్తారు. టీఎస్ఆర్ ట్రైన్ సిగ్నల్ రిజిస్టర్, ఎస్ఎన్టీ ఫెయిల్యూర్ రిజిస్టర్, స్టేషన్ డైరీ అన్నిట్లో కూడా మనకి బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అయితే అన్నిట్లో కూడా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ వర్కింగ్ మాన్యువల్ ఏం చెప్తుందో చూద్దాం. నోట్ 2 బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్యూర్ ఎయిదర్ ఎట్ స్టేషన్ ఎక్స్ఆర్ స్టేషన్ ఎక్స్ లేదా స్టేషన్ వై షల్ బి రికార్డెడ్ బోత్ స్టేషన్ మాస్టర్స్, ఇద్దరు స్టేషన్ మాస్టర్లు ఎక్స్ అండ్ వై దేర్ ఎస్ఎన్టీ ఫెయిల్యూర్ రిజిస్టర్స్. అంటే బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఎక్స్ స్టేషన్లో చెడిపోయింది, అది కనెక్టెడ్ టు వై స్టేషన్కి ఉంది. అప్పుడు ఎక్స్ స్టేషన్ మాస్టరు టీఎస్ఆర్లో ఇక్కడ ఎస్ఎన్టీ ఫెయిల్యూర్లో రిజిస్టర్లో రాయాలి. అలాగే వై స్టేషన్ మాస్టర్ కూడా ఎస్ఎన్టీ ఫెయిల్యూర్ రిజిస్టర్లో రాయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ చూద్దాం. వెన్ బ్లాక్ వర్కింగ్ ఈజ్ సస్పెండెడ్, బ్లాక్ వర్కింగ్ సస్పెండ్ చేశారు. ది స్టేషన్ మాస్టర్స్ ఎట్ బోత్ ఎండ్స్ ఆఫ్ ద బ్లాక్ సెక్షన్ షెల్ at once make entries in red ink in the train signal registers immediately below the entries for the last train. ఏదైతే చివరి ట్రైన్ పంపిస్తామో ఆ తర్వాత మనం బ్లాక్ వర్కింగ్ సస్పెండ్ చేస్తామో అప్పుడు ఇద్దరు మాస్టర్లు కూడా ట్రైన్ సిగ్నల్ రిజిస్టర్లో రెడ్ ఇంక్ ఎంట్రీస్తో వేయాల్సి ఉంటుంది. రెడ్ ఇంక్తో ఎంట్రీస్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. కండిషన్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్, బ్లాక్ ఫోన్, గ్రూప్ ఫోన్స్, ఆటో అండ్ బిఎస్ఎల్ ఫోన్స్, కంట్రోల్ ఫోన్స్ అండ్ విహెచ్ఎఫ్ సెట్స్ అండ్ ఈ ఫెయిల్డ్ మెన్షన్ ఆఫ్ ఫెయిల్యూర్ టైం మేడ్ ఇన్ రిమార్క్స్ కాలం. రిమార్క్స్ కాలంలో ఫెయిల్యూర్ టైంతో సహా మనము వేయాల్సి ఉంటుంది. స్టేషన్ డైరీలో మనకి ఒక కాలం ఉంటుంది, అక్కడ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ కండిషను వాటి గురించి అడుగుతారు, అక్కడ మనము స్టేషన్ డైరీలో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, బ్లాక్ ఇన్స్ట్రుమెంటు సస్పెన్షన్ లేదా ఫెయిల్యూర్ కారణంగా ఒక ట్రైన్కి ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్తో సిగ్నల్ ఇచ్చేటప్పుడు ఇరువైపులా మాస్టర్స్ మెసేజ్ ఎక్స్చేంజ్ చేసి టీఎస్ఆర్లో ఎలా పొందుపరుస్తారు. అంటే బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ని సస్పెండ్ చేసాము, సస్పెండ్ చేస్తే ఏం చేయాలి, ట్రైన్ పంపించాలంటే ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మనకి 5 ఉన్నాయి. ఆ 5లో ఏదో ఒకదాన్ని మనము ఎస్టాబ్లిష్ చేసుకొని ట్రైన్ పంపుతాము. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్తో సిగ్నల్ ఇచ్చేటప్పుడు అంటే దాని ద్వారా పంపించేటప్పుడు ఇరువైపులా మాస్టర్లు మెసేజ్ ఎక్స్చేంజ్ చేసి టీఎస్ఆర్లో ఎలా పొందుపరుస్తారు. అంటే మెసేజ్ ఎక్స్చేంజ్ చేసి టీఎస్ఆర్లో రాస్తాం, దాన్ని ఎలా రాస్తారు అని అడుగుతున్నాడు. ఇక్కడ రెడ్ ఇంక్ ఎంట్రీ వేయాలి, మెసేజ్ ఎక్స్చేంజ్ రెడ్ ఇంక్తోనే స్టార్ట్ చేయాలి. సరే, బ్లాక్ వర్కింగ్ మాన్యువల్ ఏం చెప్తుందో చూద్దాం. బిఫోర్ యాక్చువల్లీ సిగ్నలింగ్ ఏ ట్రైన్ త్రూ ఎనీ వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఏదైనా ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ని అంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు బిఫోర్ యాక్చువల్లీ సిగ్నలింగ్ ఆఫ్ ఏ ట్రైన్ త్రూ ఎనీ వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ది స్టేషన్ మాస్టర్ ఎట్ ఎక్స్ అండ్ వై షల్ ఎట్ వన్స్ ఎక్స్చేంజ్ మెసేజెస్. ఇద్దరు కూడా బ్లాక్ సెక్షన్తో కనెక్ట్ అయినటువంటి ఇద్దరు స్టేషన్ మాస్టర్లు ఎక్స్ అండ్ వై వన్స్ ఎక్స్చేంజ్ మెసేజెస్ అంటే ఇద్దరు కూడా మెసేజ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అయింది అని. ఇన్ ద ఫాలోయింగ్ ప్రొఫార్మా అండ్ రికార్డ్ ఇన్ ద టీఎస్ఆర్ ఇన్ రెడ్ ఇంక్. అంటే బ్లాక్ వర్కింగ్ మాన్యువల్లో ఆ ప్రొఫార్మా ఉంటుంది, మెసేజ్ ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలనేది, మెసేజ్ నెంబర్ ఎలా ఇవ్వాలనేది, అలా మెసేజ్ నెంబర్కి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. బ్లాక్ వర్కింగ్ మాన్యువల్ చూస్తే తెలుస్తుంది. దాంట్లో క్లియర్ కట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది బ్లాక్ వర్కింగ్ మాన్యువల్లో. ఆ మెసేజ్ని ఎలా మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, మెసేజ్ నెంబర్ ఎలా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, టైము, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి.
ఏం లేదు, డేటా చదువుతారని చెప్పి కొంచెంసేపు సైలెంట్ చేశాను. బీపీఎస్సీ చెడిపోయిన తర్వాత దానిని ముందరి స్టేషన్ మాస్టర్ సహాయంతో రీసెట్టింగ్ చేసినప్పుడు అది ఏ మోడ్లోకి వెళ్తుంది? బీపీఎస్సీ బ్లాక్ ప్రూవెన్ యాక్సిల్ కౌంటర్స్ ఇవి చెడిపోయిన ఎడల మనము ఫస్ట్ ట్రైన్ని ఎలా పంపించాలి? ప్రిపరేటరీ మోడ్లో పంపించాలి. ఈ ప్రిపరేటరీ మోడ్లో కానీ మనం సెట్ చేస్తే బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఫస్ట్ ట్రైన్ వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్గా రీసెట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. యాక్సిల్ కౌంటర్స్ రాంగుగా కౌంట్ చేసినప్పుడు కానీ, రాంగుగా కౌంట్ అంటే ఎందుకు కౌంట్ చేస్తాయి రాంగ్గా? బీపీఎస్సీలు రాంగ్గా ఎందుకు కౌంట్ చేస్తాయి అంటే, లైట్ వెహికల్స్ అంటే లైట్ ఇంజన్స్ కానీ, లేదంటే మిషన్స్ కానీ, బీసీఎం మిషన్స్ కానీ, ఇవి ఆ బీపీఎస్సీ దాటేటప్పుడు వాటి మీద ఆ కౌంటు సరిగా లెక్క వేయకపోవడం మూలంగా ఈ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఫెయిల్యూర్ అయినప్పుడు మనం దాన్ని ఫస్ట్ ట్రైన్ ఎప్పుడైతే మనం పంపిస్తామో పిఎల్సిటీ మీద పంపిస్తామో ఆ ఫస్ట్ ట్రైన్కి బోత్ ఎండ్ స్టేషన్ మాస్టర్స్ యాక్సిల్ కౌంటర్స్ని బీపీఎస్సీని ప్రిపరేటరీ మోడ్లో పెడితే అవి నెక్స్ట్ ట్రైన్కి రీసెట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. పిఎల్సిటీ ఇచ్చట కొరకు బండ్లను ఎక్కడ ఆపవలను? పేపర్ లైన్ క్లియర్ టికెట్ ఇచ్చట కొరకు బండ్లను ఎక్కడ ఆపవలను? మనం సాధారణంగా బండ్లను ఎక్కడ ఆపుతాం? స్టార్టర్ దగ్గర బండి ఆపి మాత్రమే మనం అథారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఏ ట్రైన్కైనా కానీ. హోమ్ సిగ్నల్ దగ్గర ఆపి హోమ్ సిగ్నల్ ఫెయిల్ అయితే హోమ్ సిగ్నల్ దగ్గర ఆపిస్తాం. బట్ పిఎల్సిటీ ఇచ్చేటప్పుడు మాత్రం స్టార్టర్ దగ్గర మాత్రమే ఆపి పిఎల్సిటీ ఇవ్వాలి. ఏ పనిముట్టు ఉంటే ఒకవేళ టైల్ ల్యాంపు లేదా టైల్ బోర్డు కనిపించకపోయినా కూడా బ్లాక్ సెక్షన్ క్లోజ్ చేయుటకు అవసరం లేదు. ఆ బ్లాక్లు సెక్షన్ క్లోజ్ చేయుటకు ఆపనవసరం లేదు. అంటే మనము ట్రైన్ ఇంటాక్ట్ అరైవల్ ఎప్పుడు చూస్తాము? లాస్ట్ వెహికల్ని మనము లేదా టైల్ బోర్డ్ని చూశాక లాస్ట్ వెహికల్ ఇంటాక్ట్ చేసుకొని బ్లాక్ సెక్షన్ క్లోజ్ చేస్తాం. అయితే ఈ బ్లాక్ ప్రూవ్న్ యాక్సిల్ కౌంటర్ కానీ ఉన్నట్లయితే, బ్లాక్కి కనెక్ట్ అయి ఉన్నట్టయితే, అప్పుడు మనము ఈ టైల్ ల్యాంప్ కానీ టైల్ బోర్డు కానీ కనిపించకపోయినా కూడా మనము ఆటోమేటిక్గా అది క్లోజ్ అవుతుంది. మనం చేయాల్సిన పనే ఉండదు. ఎందుకంటే బ్లాక్ ప్రూవ్న్ యాక్సిల్ కౌంటరు అవతల స్టేషన్లో ఎన్ని అయితే యాక్సిల్ కౌంటర్స్ కౌంట్ చేసిందో యువతల స్టేషన్లో కూడా అన్ని యాక్సిల్ కౌంటర్స్ కౌంట్ అయిన తర్వాత బ్లాక్ ప్రూవ్న్ యాక్సిల్ కౌంటర్ ఆటోమేటిక్గా బ్లాక్ సెక్షన్ క్లోజ్ చేస్తుంది. కాబట్టి బీపీఎస్సీ ఉన్నప్పుడు మనకి బ్లాక్ సెక్షను ఎల్వి బోర్డు కానీ టైల్ ల్యాంప్ కానీ లేని ఎడల ఆ బ్లాక్ సెక్షన్ని ఆపనవసరం లేదన్నమాట. క్లోజ్ చేయకుండా ఆపనవసరం లేదు. అయితే మనం ఇవి ఇలాగ సాధారణ సందర్భాల్లో ఎప్పుడు కూడా బీపీఎస్సీ ఫెయిల్ అయితే కంపల్సరీ మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే ఎల్వి బోర్డుని. అప్పుడు టీఎంఆర్ దగ్గర ఒకవేళ బండి మన దగ్గర ఆగినట్లయితే పిఎన్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాం మనం, బీపీఎస్సీ చెడిపోయిన ఎడల లేదా బీపీఎస్సీ లేని ఎడల. ఓకే, ఇక్కడ మనకి ప్రశ్న ఏంటంటే టైల్ ల్యాంపు లేదా టైల్ బోర్డు బీపీఎస్సీ సెక్షన్లో మనకు కనపడకపోతే ఆటోమేటిక్గా బ్లాక్ ప్రూవ్న్ యాక్సిల్ కౌంటర్ ద్వారా బ్లాక్ క్లియర్ అవుతుంది. పిఎల్సిటీ వర్కింగ్లో ట్రైన్ తీసుకునే స్టేషన్లో ఎంట్రీలు టీఎస్ఆర్లో కాకుండా ఇంకా ఏ రిజిస్టర్లో వేయుదురు? పిఎల్సిటీ వర్కింగ్ జరుగుతుంది, ట్రైన్ తీసుకున్నాం మనం, ట్రైన్ లోపలికి వచ్చింది, అప్పుడు టీఎస్ఆర్లో కాకుండా ఇంకా ఏ రిజిస్టర్లో వేస్తాము? ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, 3 ఆప్షన్స్ ఉన్నాయి. టీబార్ బి 1425లో మనము ఎంట్రీస్ వేస్తాం. నెక్స్ట్ ప్రశ్న, పిఎల్సిటీ ఇచ్చే సమయంలో లోకో పైలట్ సంతకము ఏ బుక్లో తీసుకుంటారు? మనకి అమెండ్మెంట్ వచ్చింది, అమెండ్మెంట్ వచ్చిన తర్వాత టీబార్ ఏ 1425ని మనమే ఫిల్ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్న సైన్డ్ అయ్యి అనుకోండి. ఇప్పుడు ఈ ప్రశ్న అడగటానికి వీలు పడదు, పిఎల్సిటీలోనే సంతకం చేస్తారు లోకో పైలట్.
అంటే టీ బార్ సి కానీ టీ బార్ డి కానీ 1425లోనే చేస్తాడు. ఇక నెక్స్ట్ ప్రశ్నకు వస్తే యాక్సిడెంట్స్ గురించి అడుగుతున్నాడు. యాక్సిడెంట్స్ ఎన్ని రకాలుగా విభజించారు? యాక్సిడెంట్స్ 5 టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ మనకి యాక్సిడెంట్ మాన్యువల్లో ఉంటాయి. ఇవి ట్రైన్ యాక్సిడెంట్స్, యార్డ్ యాక్సిడెంట్స్, ఇండికేటివ్ యాక్సిడెంట్స్, ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ యాక్సిడెంటు, అన్యూజువల్ ఇన్సిడెంట్స్. చూద్దాము. యార్డ్ యాక్సిడెంట్స్ అంటే యార్డ్లో జరిగేవి మాత్రమే. ఇండికేటివ్ యాక్సిడెంట్స్ అంటే అవి జరగవు. యాక్చువల్గా యాక్సిడెంట్ జరగదు, కానీ అది కానీ జరిగి ఉంటే యాక్సిడెంట్ పెద్దదయ్యి యాక్సిడెంట్ జరగటానికి ఆస్కారం ఉండిద్ది. అంటే మీకు నెక్స్ట్ ప్రశ్నలో చెప్తాను. అంటే యాక్సిడెంట్ అది రియల్ యాక్సిడెంట్ కాదు, బట్ అది రియల్గా ఏదైనా జరిగితే మాత్రం అది యాక్సిడెంటే. అట్లాగే ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ ద్వారా జరిగే యాక్సిడెంట్లు కొన్ని ఉంటాయి. అట్లాగే అన్యూజువల్ ఇన్సిడెంట్స్ అంటే కొన్ని అన్యూజువల్ దగ్గర అంటే ఫెయిల్యూర్స్ కాకుండా, ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ కాకుండా కూడా కొన్ని అన్యూజువల్గా జరిగే వాటిని అన్యూజువల్ ఇన్సిడెంట్స్ అంటారు. ఓకే, అవి వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రైన్ యాక్సిడెంట్స్ అంటే దానికి ఒక డెఫినేషన్ ఉంది. ప్రాపర్టీ లాస్ కానీ, లేదంటే హ్యూమన్ ఇంజ్యూరీ కానీ, ఇట్లా రియల్గా జరిగిన దాన్ని ట్రైన్ యాక్సిడెంట్ అంటారు. అంటే అక్కడ నష్టం, రైల్వేకి నష్టం జరిగి ఉంటుంది 100%. దాన్ని మాత్రం 100% నష్టం జరిగి ఉంటే దాన్ని ట్రైన్ యాక్సిడెంట్స్ అంటారు. దాని గురించి తర్వాత వచ్చే ప్రశ్నలో చెప్పు. కన్సిక్వెన్షనల్ యాక్సిడెంట్స్కి ఉదాహరణ. కన్సిక్వెన్షనల్ ట్రైన్ యాక్సిడెంట్స్ హ్యావింగ్ సీరియస్ రిప్రికేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ ఇంజురీ, లాస్ టు రైల్వే ప్రాపర్టీ ఆర్ ఇంటరప్షన్ టు రైల్ ట్రాఫిక్. వీటన్నిటిని కూడా మనం ట్రైన్ యాక్సిడెంట్స్గా మనం ట్రీట్ చేయొచ్చు. కన్సిక్వెన్షనల్ యాక్సిడెంట్స్ అంటే ఇక్కడ చూడండి, సిగ్నల్ పాస్ ఎట్ ఆన్, ఏటీపీ లేకుండా బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళుట. ఏటీపీ అంటే అథారిటీ టు ప్రొసీడ్. అలాగే ఫైర్ ఆన్ ట్రైన్, అవర్టెడ్ కొలిజన్. ఇక్కడ చూడండి, సిగ్నల్ పాస్ ఎట్ ఆన్, సిగ్నల్ పాస్ అయినంత మాత్రాన యాక్సిడెంట్ జరగాలని ఏమి లేదు. అంటే దాని యొక్క రిఫరెన్స్ హెవీగా ఉండదన్నమాట. యాక్చువల్గా అక్కడ బండి ఉంటే సిగ్నల్ పాస్ అయ్యి డేంజర్లో వెళ్ళాడు, అక్కడ నెక్స్ట్ ఎదురుగా ఏదన్నా బండి ఉంటే అది సీరియస్ అయిపోద్ది, అది దాన్ని యాక్సిడెంట్ అంటాం. కానీ ఇక్కడ కన్సిక్వెన్షనల్ యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అయ్యి ఉండాలన్నమాట. అంటే సిగ్నల్ పాస్ ఎట్ ఆన్ అనేది మనం దాన్ని ఒక్క నిమిషం ఇండికేటివ్ యాక్సిడెంట్గా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఏటీపీ లేకుండా బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళటం, ఇట్లా ఇవన్నీ కూడా ఎవర్టెడ్ కొలిజన్, ఇవన్నీ కూడా వేరే వేరే వాటి కింద వస్తాయి. ఇది మాత్రం ఫైర్ ఆన్ ట్రైన్ అనేది కన్సిక్వెన్షనల్ యాక్సిడెంట్. నెక్స్ట్ ప్రశ్న, ఇండికేటివ్ యాక్సిడెంట్కి ఉదాహరణ ఏంది? బ్రీచ్ ఆఫ్ బ్లాక్ రూల్స్. ఇక్కడ మన కింద ఇవి ఇచ్చాడు చూడండి. ఇండికేటివ్ యాక్సిడెంట్స్ దే ఆర్ సీరియస్ పొటెన్షియల్ హజార్డ్స్ అంటే ఇంకా అది ఆ సందర్భంలో జరిగింది కాబట్టి అది యాక్సిడెంట్ కాదు, కానీ ఏమాత్రం తేడా వచ్చినా కానీ అది యాక్సిడెంట్ కింద మనం ట్రైన్ కన్సిక్వెన్షనల్ యాక్సిడెంట్ కింద ట్రీట్ చేస్తాం. అలాంటి వాటిని వీటిలో ఏమేమి ఉన్నాయి? ఎవర్టెడ్ కొలిజను అంటే 2 ట్రైన్లు కొలిజన్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి కానీ మిస్ అయినాయి. అట్లాగే బ్రీచ్ ఆఫ్ బ్లాక్ రూల్స్ అంటే వితౌట్ లైన్కి ట్రైన్ తీసుకెళ్ళటం కానీ, లేదంటే శాండ్ డంప్లోకి ఇట్లా ట్రైన్ వెళ్ళటం కానీ, ఇట్లాంటి వాటిని బ్రీచ్ ఆఫ్ బ్లాక్ రూల్స్ అంటారు. తర్వాత ట్రైన్ ఎంటరింగ్ బ్లాక్ సెక్షన్ వితౌట్ ఎనీ అథారిటీ ఆర్ విత్ ఇంప్రాపర్ అథారిటీ. ఎంటరింగ్ బ్లాక్ సెక్షన్ వితౌట్ ఎనీ అథారిటీ లేకుండా, ఏటీపీ లేకుండా, లేదా విత్ ఇంప్రాపర్ అథారిటీ అంటే అథారిటీ ఏటీపీ ఇస్తాం మనం, పిఎల్సిటీ ఇవ్వాల్సింది పోయి 3693B ఇచ్చిన, అట్లాంటి సందర్భంలో విత్ ఇంప్రాపర్ అథారిటీ, దాన్ని కూడా బ్రీచ్ ఆఫ్ బ్లాక్ రూల్స్ అంటాం. ట్రైన్ రిసీవ్డ్ ఆన్ బ్లాక్డ్ లైన్ నాట్ కాన్స్టిట్యూటింగ్ అన్ అవర్టెడ్ కొలిజన్. అలాగే ట్రైన్ రిసీవ్డ్ ఆన్ ఆర్ ఎంటరింగ్ రాంగ్ లైన్ అంటే ట్రైన్ రిసీవ్డ్ ఆన్ లేదా ఎంటరింగ్ అండ్ రాంగ్ లైన్ అట్ ఎ స్టేషన్.
అంటే ఒక లైన్లోకి తీసుకెళ్ళిపోయి ఇంకో లైన్లో తీసుకోవటం. రిసీవ్డ్ అండ్ ఎంటరింగ్ రాంగ్ లైన్ అట్ ఎ స్టేషన్ ఆర్ క్యాచ్ సైడింగ్ ఆర్ స్లిప్ సైడింగ్ ఆర్ శాండ్ హంప్లో తీసుకోవటం కానీ వీటన్నిటిని కూడా బ్రీచ్ ఆఫ్ బ్లాక్ రూల్స్ అంటారు. ట్రైన్ రిసీవ్డ్ ఎంటరింగ్ రాంగ్ లైన్. ఎంటరింగ్ రాంగ్ లైన్ అంటే ఏంటి? మనం కోచింగ్ లైన్స్, గూడ్స్ లైన్స్ అని ఉంటాయి మనకి స్టేషన్స్లో. కోచింగ్ లైన్లో కాకుండా గూడ్స్ లైన్లో తీసుకుంటే మనం దాన్ని ఎంటరింగ్ రాంగ్ లైన్ కింద మనం ట్రీట్ చేస్తాం. తర్వాత ట్రైన్ పాసింగ్ సిగ్నల్ అట్ డేంజర్. ట్రైన్ పాసింగ్ సిగ్నల్ అట్ డేంజర్ అంటే మనం డేంజర్ లొకేషన్లో ట్రైన్ సిగ్నల్ పాస్ అయితే దాన్ని పాసింగ్ సిగ్నల్ అట్ డేంజర్. ఇవన్నీ కూడా మనకి ఇండికేటివ్ అనమాట. ఇండికేటివ్ ఇవి ఒకసారి మీరు ఆన్సర్ చేసేటప్పుడు గుర్తు తెచ్చుకుంటే అది రియల్గా జరిగిందా లేదా ఏంది అనేదాన్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే అది మీకు ఇండికేటివ్ యాక్సిడెంటా, కాన్సిక్వెన్షనల్ ట్రైన్ యాక్సిడెంటా, ఇలాంటివన్నీ మీకు అర్థమవుతాయి అన్నమాట. ఇక్కడ ఇవన్నీ కూడా బ్రీచ్ ఆఫ్ బ్లాక్ రూల్స్ అనమాట. అవర్టెడ్ కొలిజన్, తర్వాత ట్రైన్ ఎంటరింగ్ కొలిజన్, ఇట్లాంటివన్నీ కూడా వీటిని మనం ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. ఇండికేటివ్ యాక్సిడెంట్ అంటే ఇక్కడ మనకి మిగతా అన్నీ కూడా ఇండికేటివ్ కాదు, బ్రీచ్ ఆఫ్ బ్లాక్ రూల్స్ ఒక్కటే మనకి ఇండికేటివ్. కొలిజన్ అంటే ట్రైన్ యాక్సిడెంట్ కిందే లెక్క. ఫైర్ ఆన్ ట్రైన్ అంటే ఇందా చెప్పుకున్నాము. ఎల్సీ గేట్ యాక్సిడెంట్ అంటే అన్యూజువల్ యాక్సిడెంట్స్ కింద వచ్చింది. ఇట్లా వీటిని ఒకసారి అర్థం చేసుకుంటే మీరు ఏ ప్రశ్నకైనా సమాధానం చేయగలుగుతారు. నెక్స్ట్ ప్రశ్న, స్టాప్ సిగ్నల్ని డేంజర్లో పాస్ అయినప్పుడు ఇందాక లాస్ట్ చెప్పుకున్నాం, అది ఏ యాక్సిడెంట్గా పరిగణిస్తారు? ఇండికేటివ్ యాక్సిడెంట్గా. ట్రైన్ పాసింగ్ సిగ్నల్ అట్ డేంజర్. ఒక యాక్సిడెంట్ని సీరియస్ యాక్సిడెంట్గా ఎప్పుడు పరిగణిస్తారు? సీరియస్ యాక్సిడెంట్ ఎప్పుడు పరిగణిస్తారు? ఎవరైనా చనిపోయినప్పుడు, ఎవరైనా తీవ్రంగా గాయపడినప్పుడు, రైల్వే ఆస్తి 2 కోట్ల రూపాయలకి మించి నష్టం జరిగినప్పుడు. సరే, యాక్సిడెంట్ మాన్యువల్ ఏం చెప్తుందో చూద్దాం. యాక్సిడెంట్స్ టు ఏ ట్రైన్ క్యారీయింగ్ ప్యాసింజర్స్ అంటే ప్రయాణికులతో నడిచేటువంటి ట్రైను విచ్ ఈజ్ అటెండెడ్ విత్ లాస్ ఆఫ్ లైఫ్. అటెండెడ్ విత్ లాస్ ఆఫ్ లైఫ్ అంటే ఎవరికైనా వ్యక్తులకు లైఫ్ డిస్టర్బ్ అయినప్పుడు, అంటే లైఫ్ అంటే అక్కడ యాక్సిడెంట్ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి. ఆర్ విత్ గ్రీవియస్ హర్ట్. గ్రీవియస్ హర్ట్ అంటే తీవ్ర గాయాలైనా కానీ. టు ఏ ప్యాసింజర్ ఆర్ ప్యాసింజర్స్, ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది. ఇన్ ద ట్రైన్, ట్రైన్లో ఉన్న వాళ్ళకి. ఎవరికి? ట్రైన్లో ఉన్న వాళ్ళకి. ఇన్ ద ట్రైన్ ఆర్ లేదా విత్ సీరియస్ డ్యామేజ్ టు రైల్వే ప్రాపర్టీ ఆఫ్ ద వాల్యూ ఎక్సీడింగ్ 2 crores. 2 కోట్ల కన్నా ఎక్కువ రైల్వే ప్రాపర్టీకి నష్టం జరిగిన, ఆర్ లేదా ఎనీ అదర్ యాక్సిడెంట్ విచ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ, సిఆర్ఎస్ ఒపీనియన్లో ఇది యాక్సిడెంట్ అని నిర్ధారించినప్పుడు కానీ, లేదా కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ, సిఆర్ఎస్ చీఫ్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఆర్ లేదా సిఆర్ఎస్ holding of an enquiry by the Commission of Railway Safety, కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ, రైల్వే సేఫ్టీని ఎంక్వైరీ చేయమని అడగొచ్చు అనమాట. షల్ ఆల్సో బి డీమ్డ్ టు బి ఏ సీరియస్ యాక్సిడెంట్. అప్పుడు కూడా దాన్ని అంటే వాళ్ళ ఒపీనియన్లో సిసిఆర్ఎస్ కానీ సిఆర్ఎస్ కానీ వాళ్ళ ఒపీనియన్లో అది యాక్సిడెంట్గా ట్రీట్ చేసి దాన్ని డీమ్డ్ భావించి దాన్ని సీరియస్ యాక్సిడెంట్గా పరిగణించి దాన్ని ఎంక్వైరీ చేయొచ్చు. నెక్స్ట్, ట్రంక్ రూట్లో ఎన్ని గంటల ట్రాఫిక్ అంతరాయాన్ని గంభీరమైన అంతరాయంగా పరిగణిస్తారు? ఇక్కడ 12, 8, 24, 6. అలాగే ఇంకో ప్రశ్న, అదే ప్రశ్న తెలుగులో ఉందన్నమాట. ఆన్ ట్రంక్ రూట్స్ వెన్ ట్రాఫిక్ ఈజ్ డిస్టర్బ్డ్ ది ఫాలోయింగ్ అవర్స్ ఆర్ మోర్ ఈజ్ ట్రీటెడ్ ఏ సీరియస్ డిస్లొకేషన్ ఆఫ్ ట్రాఫిక్. ట్రంక్ రూట్స్ అంటే ఏంటి? ట్రంక్ రూట్స్ అంటే హెవీగా ట్రాఫిక్ ఉన్న రూట్స్ని మనం ట్రంక్ రూట్స్గా మనకి ఆ మాన్యువల్లో చెప్పారు. దాన్ని చూడండి. ఇక్కడ మనకి పర్టికులర్ ఆన్సరు అంటే ఆ డేటా నేను పెట్టలేకపోతున్నా కానీ ఇక్కడ మీకు ట్రంక్ రూట్లో ఎప్పుడైనా కానీ ట్రీటెడ్ ఏ సీరియస్ డిస్లొకేషన్ ఆఫ్ ట్రాఫిక్ అంటే 3 hours. అయితే 6 hours కూడా ఉంది కానీ
ఇక్కడ ప్రశ్న మనల్ని ఏమడిగాడు, 3 అవర్స్ వాటిలో డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు డిస్లొకేషన్ ఆఫ్ ట్రాఫిక్ లేదా గంభీరమైన అంతరాయము 3 అవర్స్ దాటితే దాన్ని ట్రంక్ రూట్స్లో డిస్లొకేషన్గా భావిస్తారు. ఇక్కడ 3 అవర్స్ అనేది ఆన్సర్. అంటే డిస్టర్బ్ అయినప్పుడు అనమాట. ట్రాఫిక్ 3 అవర్స్ ట్రాఫిక్ డిస్టర్బ్ అవుతుంటే 3 అవర్స్ మించి ఉంటే దాన్ని మనం సీరియస్ డిస్లొకేషన్ అనొచ్చు లేదా గంభీరమైన అంతరాయంగా పరిగణించవచ్చు. ఇక్కడ 3 అవర్స్ అనేది ఆన్సర్. స్టేషన్ లిమిట్స్కి అవతల 2 ట్రైన్స్ మధ్య ఎంత దూరం ఉంటే అవర్టెడ్ కొలిజన్గా భావించబడును. స్టేషన్ లిమిట్స్కి అవతల అంటే స్టేషన్ లిమిట్స్కి అవతల అనమాట 400 మీటర్స్ లేదా అంతకన్నా తక్కువ ఉంటే దాన్ని అవర్టెడ్ కొలిజన్గా భావిస్తారు. చూద్దాం జిఎన్ఎస్ ఏం చెప్తుంది. ఇఫ్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్టేషన్ లిమిట్స్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ట్రైన్స్ ఆర్ ద ట్రైన్ అండ్ లేదా ది ట్రైన్ అండ్ అబ్స్ట్రక్షన్ ఈజ్ 400 మీటర్స్ మోర్, ఇట్ మే నాట్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అవర్టెడ్ కొలిజన్. అంటే స్టేషన్ లిమిట్స్ అవుట్ సైడ్ ద స్టేషన్ లిమిట్స్ ఒకే బ్లాక్ సెక్షన్లోకి 2 ట్రైన్లు పంపించారు అనుకుందాం. ఆ మధ్యలో ఎవరైనా ఒక కాంపిటెంట్ రైల్వే సర్వెంటు ఒక రెడ్ ఫ్లాగ్ పట్టుకొని నించుంటే 400 మీటర్స్ కన్నా తక్కువ డిస్టెన్స్ ఉన్నా కూడా దాన్ని మనము ఇక్కడ టెక్నికల్గా దాన్ని అవర్టెడ్ కొలిజన్ అని పిలుస్తాం. అంటే 400 మీటర్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు దాన్ని అవర్టెడ్ కొలిజన్గా భావిస్తాం. అంటే ఒకే బ్లాక్ సెక్షన్లో 2 ట్రైన్లు ఉన్నాయి, వాటి మధ్య 400 మీటర్స్ డిస్టెన్స్ ఉంటే, అంటే అబ్జల్యూట్ బ్లాక్ సెక్షన్లోకి ఒకే ట్రైను వెళ్ళాలి కదా బ్లాక్ సెక్షన్లోకి, అలా కాకుండా 2 ట్రైన్లు వెళ్ళాయి అనుకోండి, వాటి మధ్య 400 మీటర్స్ లేదా అంతకన్నా తక్కువ ఉంటే, అంటే ఆపోజిట్ ట్రైన్స్ కానీ లేదా ఫాలోయింగ్ ట్రైన్స్ కానీ అబ్జల్యూట్ బ్లాక్ సెక్షన్లో వాటి మధ్య 400 మీటర్స్ లేదా అంతకన్నా తక్కువ ఉంటే దాన్ని మనం అవర్టెడ్ కొలిజన్ అంటాం. రైలు బండి ఒక వ్యక్తిని గుద్దినా లేదా తొక్కుకొని పోయినా లేదా చనిపోయినా అక్కడ బాధ్యత గల రైల్వే వ్యక్తి ఎవరూ లేకపోతే ఆ బాడీని ఏమి చేయదురు. దగ్గరలో ఉన్న గేట్ లాడ్జికి కానీ లేదా స్టేషన్కి కానీ మెమో ఇచ్చి బాడీని అప్పగించుట. చూద్దాం ఇప్పుడు, ఒక రైలు బండి ఒక వ్యక్తిని గుద్దినా లేదా తొక్కుకొని పోయినా లేదా చనిపోయినా అక్కడ బాధ్యత గల రైల్వే వ్యక్తి ఎవరూ లేకపోతే ఆ బాడీని ఏమి చేయదురు. ఎక్స్ప్లెనేషన్ ఏముందో చూద్దాం. ఇట్ షాల్ బి రిమూవ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవైలబుల్ అసిస్టెన్స్ టు ద నియరెస్ట్ గేట్ లాడ్జ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ద ట్రైను. అంటే ఆ ట్రైన్ యొక్క నియరెస్ట్ అంటే గుద్దిన వ్యక్తి యొక్క లేదా చనిపోయిన వ్యక్తి యొక్క అక్కడికి దగ్గరగా ఉన్న గేట్ లాడ్జికి వెళ్ళి అతన్ని ఆ బాడీని మనం రిమూవ్ చేసి అక్కడ నుండి తీసుకెళ్ళి ఆ గేట్ లాడ్జిలో అప్పచెప్తాం. వేర్ దేర్ ఈజ్ నో గేట్ లాడ్జ్, అక్కడ గేట్ లాడ్జే లేదనుకోండి, గేటే లేదనుకోండి, ఇట్ విల్ బి క్యారీడ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు ద స్టేషన్ మాస్టర్ ఆఫ్ ద నెక్స్ట్ స్టేషన్. దగ్గరలో ఉన్న స్టేషన్ మాస్టర్కి అప్పచెప్తాం. ఇన్ ఆల్ కేసెస్ ఏ రిటర్న్ మెమో గివింగ్ ద పర్టికులర్స్, అంటే ఇవన్నీ కూడా ఒక మెమో ఇచ్చి మనం అప్పచెప్పాలన్నమాట డెడ్ బాడీని. అయితే ఇక్కడ ప్రశ్న కాస్త తప్పు ఉందేమో అనిపిస్తుంది, అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం మూలంగా అలా అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే అక్కడ బాధ్యత గల రైల్వే వ్యక్తి ఎవరూ లేకపోతే అన్నారు. బాధ్యత గల రైల్వే వ్యక్తి ఎవరు లేకపోతే ఇంకా రైల్వే వ్యక్తి లేనప్పుడు ఇదంతా ఎందుకు వస్తుంది? ఓకే, ఎనీహౌ మనకి ఇక్కడ ప్రశ్నలో ఏంటంటే ఆ డెడ్ బాడీని ఏం చేస్తాము అనేది అక్కడ ఇంపార్టెంట్. డెడ్ బాడీని అక్కడ ఎవరైనా రైల్వే ఎంప్లాయీ ఉన్నట్టయితే అతను ఆ డెడ్ బాడీని గేట్ లాడ్జిలో, అంటే సపోజ్ ఒక ట్రైన్ గుద్దింది అనుకోండి, లోకో పైలట్ గారు లేదా టీఎంఆర్ గారు ఆ డెడ్ బాడీని నియరెస్ట్ గేట్ లాడ్జిలో ఒక మెమో ఇచ్చి అప్పచెప్పేసి వెళ్తారు. లేదా గేట్ లాడ్జే లేకపోతే స్టేషన్ మాస్టర్కి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి అప్పచెప్పేసి
ఒక మెమో ఇచ్చి వెళ్తారనమాట. ఏం జరిగింది ఆ మెమోలో ఏముంటాయంటే ఆ పర్టికులర్స్ ఏం జరిగింది అనేది మొత్తం డేటా రాసిస్తారు. ఒక ట్రైన్లో సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో హత్య అని తెలిసిన తర్వాత ఆ బోగీని ఎక్కడ తీసివేయబడింది. ఏదైనా ట్రైన్లో సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎస్పెషల్లీ హత్య జరిగితే ఏ స్టేషన్లో అయితే హత్య జరిగిందో అక్కడే ఆ కంపార్ట్మెంట్ని మనము డిస్కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం, డిటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ద క్రైమ్ టుక్ ప్లేస్ ఇన్ ఏ సెకండ్ క్లాస్ ఆర్ స్లీపర్ క్లాస్ కంపార్ట్మెంట్, సెకండ్ క్లాసు లేదా స్లీపర్ క్లాస్ కంపార్ట్మెంట్, ది క్యారేజ్ విల్ బి డిటాచ్డ్ అట్ ద స్టేషన్ వేర్ ద క్రైమ్ వాజ్ డిటెక్టెడ్. ఎక్కడైతే జరిగిందో మర్డర్ అక్కడే ఎక్కడైతే డిటెక్ట్ చేసాము. అండ్ విల్ బి కెప్ట్ అండర్ వాచ్ టిల్ ద పోలీస్ అరైవ్ టు టేక్ ఓవర్ ద కేస్. పోలీసు వారు వచ్చేదాకా కూడా దాన్ని మనం అక్కడే ఉంచాలి. బ్రీచ్ ఆఫ్ బ్లాక్ రూల్స్కి ఉదాహరణ తెలుపు. మనం ఇందాక చూసాం బ్రీచ్ ఆఫ్ బ్లాక్ రూల్స్. ట్రైన్ ఎంటరింగ్ బ్లాక్ సెక్షన్ వితౌట్ ఎనీ అథారిటీ ఆర్ విత్ ఇంప్రాపర్ అథారిటీ. ట్రైన్ రిసీవ్డ్ బ్లాక్డ్ లైన్ నాట్ కాన్స్టిట్యూటింగ్ అన్ అవర్టెడ్ కొలిజన్. ట్రైన్ రిసీవ్డ్ ఆన్ ఆర్ ఎంటరింగ్ రాంగ్ లైన్ అట్ ఏ స్టేషన్ ఆర్ క్యాచ్ సైడింగ్ ఆర్ స్లిప్ సైడింగ్ ఆర్ స్టాండ్ ఆన్. ట్రైన్ రాంగ్ లైన్లోకి వెళ్ళుట, లేదా ట్రైన్ ఐటీపీ లేకుండా బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళుట, అథారిటీ టు ప్రొసీడ్ లేకుండా ట్రైన్ సైడింగ్లోకి వెళ్ళుట, ఇవన్నీ కూడా బ్రీచ్ ఆఫ్ బ్లాక్ రూల్స్కి కింద వస్తాయి. రైల్వే ఆస్తుల నష్టం యొక్క థ్రెషోల్డ్ వాల్యూ ఎంత? ఇక్కడ థ్రెషోల్డ్ వాల్యూ అని అడుగుతున్నాడు. థ్రెషోల్డ్ వాల్యూ అయితే 1 lakh అవుతుంది. సీరియస్ డ్యామేజ్ టు ప్రాపర్టీ అయితే 2 కోట్లు అవుతుంది. 2 crores అవుతుంది. థ్రెషోల్డ్ వాల్యూ అయితే 1 lakh అవుతుంది. బట్ ఇక్కడ రెడ్ ఇంక్తో వేరే దాన్ని మార్క్ చేసాం. ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగిన ట్రైన్ యొక్క గార్డు, లోకో పైలట్ మరియు ఇరువైపుల స్టేషన్ల ఆన్ డ్యూటీ సిబ్బంది బ్లడ్ శాంపిల్స్ని ఎవరు తీసుకుంటారు? ఇది అమెండ్మెంట్ రాకముందు గతంలో ఓన్లీ ట్రైన్ స్టాఫ్ యొక్క బ్లడ్ శాంపిల్స్ మాత్రమే తీసుకునేవాళ్ళు. అంటే ఇంటాక్సికేషన్ కండిషన్లో ఉన్నారేమో అన్న ఉద్దేశంతో టీఎంఆర్ది, లోకో పైలట్ది, అసిస్టెంట్ లోకో పైలట్ది మాత్రమే తీసుకునేవాళ్ళు. తర్వాత అమెండ్మెంట్ వచ్చాక ఎవరెవరు తీసుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ పక్కన పెడితే ఎక్స్ప్లెనేషన్లో ఇన్ ఆల్ దోస్ యాక్సిడెంట్స్, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు విచ్ ప్రైమా ఫేసి, మొట్టమొదటిగా ది కాజ్ అపియర్స్ టు ద హ్యూమన్ ఫెయిల్యూర్ అట్రిబ్యూటబుల్ టు ట్రైన్ పాసింగ్ స్టాఫ్ యొక్క హ్యూమన్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందేమో చూస్తారు. బోత్ బ్రేతలైజర్ అండ్ బ్లడ్ టెస్ట్స్ ఆఫ్ ఎస్ఎం. ఏమేమి తీసుకుంటారు? బ్రేతలైజర్ అండ్ బ్లడ్ టెస్ట్. అంటే బ్రేతలైజర్ టెస్ట్ అంటే ఆల్కహాలిక్ ఇంటాక్సికేటింగ్ కండిషన్లో ఏమైనా ఉన్నారేమో అని బ్రేతలైజర్ ద్వారా తెలుసుకుంటారు. అలాగే బ్లడ్ శాంపిల్ కూడా తీసుకుంటారు. ఎవరెవరివి? స్టేషన్ మాస్టర్, పాయింట్స్మెన్, లివర్మ్యాన్, క్యాబిన్ మ్యాన్, ఆన్ డ్యూటీ స్టాఫ్ టు బి క్యారీడ్ అవుట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. ఎవరైతే యాక్సిడెంట్ జరగడానికి ముందుగా ఉన్నారో వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ అట్లాగే బ్రేతలైజర్ టెస్ట్ తీసుకుంటారు, ట్రైన్ పాసింగ్ స్టాఫ్తో సహా. అంటే ట్రైన్ పాసింగ్ స్టాఫ్ అంటే వీళ్ళందరూ వస్తారు. అంటే ఇక్కడ ఎస్ఎంస్, పాయింట్స్మెన్, క్యాబిన్ మెన్, లివర్ మెన్, క్యాబిన్ మాస్టర్ వీళ్ళందరూ కూడా శాంపిల్స్ తీసుకుంటారు యాక్సిడెంట్ జరిగితే. యాక్సిడెంట్ సైరన్ 3 లాంగ్ దేనికి గుర్తు? ఓకే, ఇక్కడ మీకు ఇవన్నీ ఉన్నాయి కానీ ఒక చిన్న ఇది చెప్తాను, గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. 2 లాంగ్ సైరన్ యాక్సిడెంట్ సైరన్స్ 2 లాంగ్. ఇవి మనకి ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, యాక్సిడెంట్ ఇన్ ద లోకో షెడ్ ఆర్ ట్రాఫిక్ యార్డ్ అడ్జాయినింగ్ లోకో షెడ్ పక్కన ఉన్నటువంటి ట్రాఫిక్ యార్డ్లో కానీ లేదా లోకో షెడ్లో కానీ యాక్సిడెంట్ అయితే, ప్రమాదం జరిగితే అప్పుడు 2 లాంగ్ సైరన్స్ ఇస్తారు. ఇకపోతే మనకి మొత్తం 5 ఉంటాయి. వీటిల్లో 2 లాంగ్ సైరన్ ఒకటి. తర్వాత 3 and 4, వీటిల్లో కామన్గా ఉండేది ఏంటంటే 3, 4 2 తీసుకుందాం.
వీటికి 3 లాంగ్ షాట్స్ లేదా 3 లాంగ్ షాట్, 1 షార్ట్ అట్లాగే 4 లాంగ్ షాట్, 4 లాంగ్ 1 షార్ట్. ఇవి యాక్సిడెంట్ సైరన్స్కి మనకి ఈ 5 కోడ్లు ఉంటాయి. వీటిల్లో 3 లాంగ్, 4 లాంగ్ ముందు వీటి గురించి చూద్దాం. 3 లాంగ్ అంటేనేమో వీటన్నిటికీ కూడా 3 లాంగ్, 4 లాంగ్కి ఒక కామన్ ఏంటంటే ఈ 4 అంటే ఇప్పుడు నేను ఫస్ట్ 2 లాంగ్ చెప్పాను కదా. ఈ 2 లాంగ్ అంటే లోకో షెడ్ లేదా ట్రాఫిక్ యార్డ్, అడ్జాయినింగ్ లోకో షెడ్ అంటే ట్రాఫిక్ యార్డ్లో కానీ లేదా లోకో షెడ్లో కానీ యాక్సిడెంట్ జరిగితే 2 లాంగ్ ఇస్తారు. అట్లాగే 3 లాంగ్, అట్లాగే 3 లాంగ్ 1 షాట్, 4 లాంగ్ 1 షాట్. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 4 కూడా అవుట్ స్టేషన్లో యాక్సిడెంట్ అయితే ఇస్తారు. అంటే కామన్, మీరు ఏది వచ్చినా కానీ 3 లాంగ్ వచ్చినా, 3 లాంగ్ 1 షాట్ వచ్చినా, 4 లాంగ్ 1 షాట్ వచ్చినా కూడా కామన్గా 2 అయితే మాత్రం యార్డు లేదా లోకో షెడ్డు. ఈ మిగతావన్నీ కూడా అవుట్ స్టేషన్ యాక్సిడెంట్ కింద మనం ట్రీట్ చేస్తాం. కామన్గా ఉన్నది ఏంది? అవుట్ స్టేషన్. అవుట్ స్టేషన్ అనేది కామన్ 4టికి కూడా, మిగతా 4టికి కూడా. తర్వాత 3కి 4కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. 3కి 4కి ఏంటంటే ఆ డిఫరెన్సు, 3 లాంగు మెయిన్ లైన్ క్లియర్గా ఉంది, 4 లాంగు మెయిన్ లైన్ బ్లాక్ అయి ఉంది. అంటే అవుట్ స్టేషన్ యాక్సిడెంటు 3 వస్తేనేమో మెయిన్ లైన్ క్లియరు, 4 వస్తేనేమో అవుట్ స్టేషన్ యాక్సిడెంటు, మెయిన్ లైన్ బ్లాక్డ్. ఓకేనా? ఇంతవరకు అర్థం చేసుకోగలిగేటట్టుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా కానీ ఇంకొక కామన్ ఏంటంటే 3 షాట్ 1, 4 షాట్ 1. ఇంకొక కామన్ ఏంటంటే ఏఆర్టీ రిక్వైర్డ్ ఎప్పుడైనా కానీ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ అయితే ఏఆర్టీ ప్రతిసారి కూడా మీకు 3 లాంగ్ అయినా 4 లాంగ్ అయినా ఏ షార్ట్ అయినా లేకపోతే 4 షార్ట్ అయినా 3 లాంగ్ 1 షార్ట్ అయినా కానీ కామన్గా 2 మాత్రం కామన్. ఒకటి అవుట్ స్టేషన్ యాక్సిడెంటు, ఏఆర్టీ రిక్వైర్డ్. ఇవి 2 కామను. తర్వాత డిఫరెన్సెస్ 3 అయితేనేమో మెయిన్ లైన్ క్లియరు, 4 అయితేనేమో మెయిన్ లైన్ బ్లాక్డ్. ఇంతవరకు అర్థమై ఉంటుంది. అంటే కామన్గా ఉండే ఏంటి, ఒకటి అవుట్ స్టేషన్ యాక్సిడెంటు, ఏఆర్టీ రిక్వైర్డు, 3 అయితేనేమో మెయిన్ లైన్ క్లియరు, 4 అయితేనేమో మెయిన్ లైన్ బ్లాక్డ్. ఇంతవరకే బాగానే ఉంది. 3 లాంగ్ 1 షాట్. 3 లాంగ్ 1 షాట్ అంటే ఎంఆర్టీ కూడా రిక్వైర్డ్. షార్ట్కి ఒకటే గుర్తుపెట్టుకోండి, 4 లాంగ్ 1 షాట్ అయినా 3 లాంగ్ 1 షాట్ అయినా ఎంఆర్టీ మెడికల్ రిలీఫ్ ట్రైన్ లేదా మెడికల్ రిలీఫ్ వ్యాన్ ఎంఆర్టీ రిక్వైర్డ్. 1 షాట్ అంటే 3 లాంగ్ 1 షాట్ అంటే మెడికల్ రిలీఫ్ ట్రైన్ రిక్వైర్డ్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకసారి ఇంకా క్లియర్గా చెప్తానండి. 3కి 4కి అన్నిటికీ కామన్గా ఉండేది అవుట్ స్టేషన్ యాక్సిడెంటు, ఏఆర్టీ రిక్వైర్డ్. ఈ 2 కామన్. ఇప్పుడు సపోజు అలాగే నెక్స్ట్ 1 షాట్ 3 లాంగ్ 1 షాట్ అన్నా 4 లాంగ్ 1 షాట్ అన్నా ఎంఆర్టీ లేదా ఎంఆర్వి రిక్వైర్డ్. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత 3 లాంగ్ మెయిన్ లైన్ క్లియర్, 4 లాంగ్ మెయిన్ లైన్ బ్లాక్డ్. అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా బాగా అర్థమైంది. దాన్ని ఒక ప్రొఫార్మాలా రాసుకోండి. బట్ నేను ఇక్కడ ఇద్దాం అనుకున్నా కానీ ఆ ప్రొఫార్మా కుదరలేదు. ఈసారి వీడియో చేసేటప్పుడు ఆ ప్రొఫార్మా ఇస్తాను. ఇక్కడ మనకి యాక్సిడెంట్ ఇప్పుడు చూద్దాం. యాక్సిడెంటు సైరన్ 3 లాంగ్ దేనికి గుర్తు? 3 లాంగ్ అంటే కామన్గా ఉన్న ఏంటంటే మనకి అవుట్ స్టేషన్ యాక్సిడెంటు ఎక్కడుంది మనకి అవుట్ స్టేషను, బిలో ఉంది, సిలో ఉంది, డిలో ఉంది. అవుట్ స్టేషన్ యాక్సిడెంటు. తర్వాత రెండోది ఏఆర్టీ రిక్వైర్డ్ అనేది ఎక్కడ మనకి చెప్పలేదు. తర్వాత మూడోది మెయిన్ లైన్ క్లియర్. 3 అంటే మెయిన్ లైన్ క్లియర్, 4 అంటే మెయిన్ లైన్ బ్లాక్డ్. అవుట్ స్టేషన్ యాక్సిడెంటు మెయిన్ లైన్ క్లియర్, డీలో ఉంది చూడండి.
ఇక్కడ వన్ షాట్ అంటే ఎంఆర్టీ లేదు కదా, బిలో ఎంఆర్టీ ఉంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. 3 లాంగ్ అవుట్ స్టేషన్ యాక్సిడెంట్, మెయిన్ లైన్ క్లియర్. మెయిన్ లైన్ అవుట్ స్టేషన్ యాక్సిడెంట్, మెయిన్ లైన్ బ్లాక్డ్ ఎప్పుడు 4 లాంగ్ అయినప్పుడు. అర్థమైందా? ఫస్ట్ ఆప్షన్ చూడండి, యార్డు పక్కన యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ మెయిన్ లైన్ బ్లాక్డ్. ఇక్కడ ఇవి రెండు కలిసి ఉన్నాయి. మెయిన్ లైన్ బ్లాక్డ్ అంటే 4 లాంగ్ అయింది, యార్డు పక్కన యాక్సిడెంట్ జరిగినప్పుడు అంటే 2 అయింది. కాబట్టి అది మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ కాదు. అవుట్ స్టేషన్ యాక్సిడెంట్లో ఎంఆర్టీ అవసరం. అవుట్ స్టేషన్ యాక్సిడెంట్ అంటే 3, 4 కూడా అవుట్ స్టేషన్. ఎంఆర్టీ అవసరం అంటే 4 లాంగ్ 1 షాట్ అవ్వాలి. అట్లాగే అవుట్ స్టేషన్ యాక్సిడెంట్ అంటే 3 లాంగ్ అవ్వచ్చు, 4 లాంగ్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఏమిచ్చాడు, యాక్సిడెంట్ సైరన్ 3 లాంగ్ దేనికి, 3 లాంగ్ దేనికి, అవుట్ స్టేషన్ యాక్సిడెంట్, మెయిన్ లైన్ క్లియర్. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. ఇంక వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. మీరు ఈలోపు కావాలంటే చదువుకోండి. ఒకసారి ఒక ప్రొఫార్మా వేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఈ ప్రొఫార్మా నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాం. అవుట్ స్టేషన్ యాక్సిడెంట్ అయ్యి మెయిన్ లైన్ అవరోధము. అవుట్ స్టేషన్లో యాక్సిడెంట్ అయ్యి మెయిన్ లైన్ అవరోధము అంటే 4 షాట్ అవుట్ స్టేషన్ యాక్సిడెంట్ 3 or 4 వచ్చింది. మెయిన్ లైన్ బ్లాక్డ్ 4 వచ్చింది. అవుట్ స్టేషన్ యాక్సిడెంట్ అంటే 3 or 4 వచ్చింది. మెయిన్ లైన్ బ్లాక్డ్ అంటే 4 వస్తుంది. మరియు ఎంఆర్టీ అవసరం అంటే 1 షాట్ వచ్చింది. అంటే 4 లాంగ్ 1 షాట్ అయిన యాక్సిడెంట్ సైరన్ ఎలా ఇవ్వాలి. ఈ 5 మనం జాగ్రత్తగా ఒక పర్టికులర్గా చేసుకొని చూసుకుంటే మీరు యాక్సిడెంట్ సైరన్ ఏది ఇచ్చినా కానీ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. 4 లాంగ్ 1 షాట్. యాక్సిడెంట్ ఎట్ అవుట్ స్టేషన్, ది మెయిన్ లైన్ ఈజ్ బ్లాక్డ్ అండ్ ద రిలీఫ్ ట్రైన్ టు బి టర్న్ అవుట్ విత్ మెడికల్ వ్యాన్. ఏఆర్టీ మాత్రం ఎప్పుడు ప్రతిదానికి కూడా, ప్రతి సైరన్కి కూడా ఏఆర్టీ రిక్వైర్డ్. బట్ కాకపోతే అసలు మనం సైరన్ ఇస్తేనే ఏఆర్టీ మూవ్ చేస్తాము. అట్లాగే ఎంఆర్వి ఎప్పుడు రిక్వైర్డ్ అంటే 1 షాట్ వస్తే మాత్రం ఎంఆర్వి రిక్వైర్డ్. నెక్స్ట్ ఏఆర్టీ, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ పగలు మరియు రాత్రి సమయంలో ఎంత లోపల బయలుదేరగలను. ఏఆర్టీని ఎప్పుడు మూవ్ చేయాల్సి ఉంటుంది, మెసేజ్ ఇచ్చిన వెంటనే. డేలో అయితే 30 minutes, నైట్లో అయితే 45 minutes. ART shall be turned out within 30 minutes during day, within 45 minutes during night. అట్లాగే ఎంఆర్వి కూడా ఇక్కడ ఇస్తూ ఉంటారు. ఎంఆర్వికి బోత్ వేస్ మనం బయటికి తీసుకురాగలిగితేనేమో 15 minutes, సింగిల్ వే ఉంటే మాత్రం 20 minutes. ARME స్కేల్ 1 ఏమి కలిగి ఉంటాయి. ARME స్కేల్ వ్యాన్ మెడికల్ వ్యాను, యాక్సిలరీ వ్యాను, యాక్సిడెంట్ రిలీఫ్, మెటీరియల్ ఎక్విప్మెంట్ చూద్దాము. ఉంది దీంట్లోనే మెటీరియల్ ఎక్విప్మెంట్. ఈ ARME స్కేల్ 1లో ఏమేమి ఉంటాయి, మెడికల్ వ్యాను, ఆక్సిలరీ వ్యాన్. చూద్దాం ఎక్స్ప్లెనేషన్. ది మెడికల్ పోర్షన్ ఆఫ్ ద యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్, దట్ ఈజ్ ది మెడికల్ వ్యాన్ అండ్ ఆక్సిలరీ వ్యాన్ షుడ్ బి స్టేబుల్డ్ సపరేట్లీ or so marshaled on the relief train that it can be, if necessary, be dispatched in advance of the rest of the rake without any delay. ఏం చెప్తున్నారంటే మెడికల్ వ్యాను, యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైను, మెడికల్ వ్యాను, యాక్సిలరీ వ్యాను ఇవి డిఫరెంట్గా ఉంటే ఆ రెండింటిని డిలే కాకుండా ముందుగానే కలిపి ఉంచుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ARME స్కేల్ 1లో ఏమి కలిగి ఉంటాయంటే మెడికల్ వ్యాను, యాక్సిలరీ వ్యాన్ రెండు కలిసే ఉంటాయి స్కేల్ 1లో. చూద్దాం ఇంకా ముందు ఇంకొంచెం విపులంగా చూద్దాం. ARME స్కేల్ 2లో నింపబడిన బాక్సుల్ని ఎక్కడ ఉంచుదురు. యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ ఎక్విప్మెంట్, మెటీరియల్ కాదు, మెడికల్ ఎక్విప్మెంట్.
మెడికల్ ఎక్విప్మెంట్ స్కేల్ 2లో ఎక్కడ ఉంచుతారు? అవి సెలెక్టెడ్ స్టేషన్స్ వేర్ దేర్ ఈజ్ నో యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్. ఏఆర్టీ ప్రతి చోట ప్రతి డివిజన్లో కొన్ని ప్లేసుల్లో పెట్టుకుంటారు ఏఆర్టీస్. ఎక్కువ డిస్టెన్స్ ఉంటే 2-3 ఉంటాయి. తక్కువ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఏఆర్టీ లేని సందర్భంలో ఎలా పెడతారు? సెలెక్టెడ్ స్టేషన్స్. అంటే ఈ ఏఆర్టీ లేనప్పుడు ఈ ఏఆర్ఎంఈ స్కేల్ 2ని పెట్టుకుంటారు. స్కేల్ 2లో మెడికల్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. అది ఎక్కడ పెడతారని అడుగుతున్నారు. ఈ ఏఆర్ఎంఈ 2 సెలెక్టెడ్ స్టేషన్స్ వేర్ దేర్ ఈజ్ నో యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్. ఏఆర్టీలు ఎక్కడైతే ఉండవో అక్కడ దే షుడ్ బి లొకేటెడ్ at every 80 to 100 kilometers apart and preferably where there is రైల్వే హాస్పిటల్. రైల్వే హాస్పిటల్కి దగ్గర ఏదైతే అంటే ఈ ఏఆర్టీ లేని ప్లేసుల్లో 80 to 100 కిలోమీటర్ల మధ్య దూరంలో రైల్వే హాస్పిటల్ ఎక్కడైతే ఉంటుందో వాటికి దగ్గర ఉన్న స్టేషన్లో లేదా ఈ హెల్త్ యూనిట్లు ఏమన్నా ఉంటే అక్కడ కానీ. జనరల్లీ దేర్ షుడ్ బి అట్లీస్ట్ 1 స్కేల్ 2 ఎక్విప్మెంట్ స్టేషన్ ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ స్కేల్ 1. స్కేల్ 1 ఇందా చూసాం కదా, ఆ ఏఆర్టీ దానికి దగ్గరలో స్కేల్ 2 ఎక్విప్మెంట్ ఎక్కడైతే ఉన్నదో దానికి దగ్గరలో ఎయిదర్ సైడ్ ఆఫ్ స్కేల్ 1 ఎక్విప్మెంట్ స్టేషన్. సో దట్ ఇన్ కేస్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్స్ అట్లీస్ట్ 1 కెన్ రీచ్ ద సైట్ ఆఫ్ ద యాక్సిడెంట్ ఇన్ క్విక్ టైం. అంటే 80 to 100 కిలోమీటర్ లోపల పెట్టుకున్నట్టయితే ఇటు ఏఆర్టీ 1 కానీ లేని పక్షంలో ఏఆర్ఎంఈ 1 స్కేల్ నుండి కానీ ఏఆర్ఎంఈ స్కేల్ 2 నుండి కానీ మెడిసిన్స్ని పంపడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మెడిసిన్స్ ఎక్కడ పెడతారు? స్టేషన్స్లో పెడతారు, సెలెక్టెడ్ స్టేషన్స్. ఈ ఎంఆర్టీ డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ డిస్పాచ్ చేయటకు నిర్ధారణ సమయం ఎంత? అది మెడికల్ రిలీఫ్ ట్రైన్ డైరెక్ట్ డిస్పాచ్ అంటే ఒక వేనే ఉంటే దానికి రెండు వైపులా ఉంటే ఒక్క నిమిషం. ఇండైరెక్ట్ అంటే 1 వే ఉంటుంది, డైరెక్ట్ అంటే 2 వైపులా ఉంటుంది అనమాట. డిస్పాచ్ చేయటకు నిర్ధారణ సమయం ఎంత? 15 minutes and 20 minutes. అంటే బోత్ సైడ్స్ మనం ఎంఆర్వీని బయటికి తీసుకురాగలిగితే బోత్ ఎండ్స్లో నుండి దానికి 15 minutes ఇస్తారు అలౌడ్ టైము. లేదా ఒకవైపు మాత్రమే దానికి రూట్ ఉన్నట్టయితే 20 minutes ఇస్తారు. ఎంఆర్టీ మెడికల్ రిలీఫ్ ట్రైన్ షెల్ బి టర్న్ అవుట్ వితిన్ 15 minutes విత్ ఏ డైరెక్ట్ డిస్పాచ్. అంటే ఒకవైపు డైరెక్ట్ డిస్పాచ్ అంటే 2 వైపులా ఎటువైపు నుండి అయినా వెళ్ళొచ్చు అనమాట. డైరెక్ట్ డిస్పాచ్ ఫెసిలిటీ అండ్ వితిన్ 20 minutes వితౌట్ డైరెక్ట్ డిస్పాచ్ ఫెసిలిటీ. అంటే 2 వైపులు కాకుండా ఒకవైపు మాత్రమే ఫెసిలిటీ ఉంటే దానికి 20 minutes ఇస్తారు. మెడికల్ వ్యాన్ స్కేల్ 1ని డిఎంఓ గారు ఎన్ని నెలలకు ఒకసారి పరీక్షిస్తారు? మెడికల్ వ్యాన్ స్కేల్ 1 నిందా చూసాం. ది డివిజనల్ మెడికల్ ఆఫీసర్ షల్ ఇన్స్పెక్ట్ ద స్కేల్ 1 ఎక్విప్మెంట్ ఇన్ మెడికల్ వ్యాన్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months. అలాగే స్కేల్ 2 ఎక్విప్మెంట్ వచ్చేసి అట్ స్టేషన్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months. అంటే మెడికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఎప్పుడు చెక్ చేస్తారు? స్కేల్ 1లో ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్, స్కేల్ 1లో ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్ని డిఎంఓ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ 3 monthsకి ఒకసారి చెక్ చేస్తారు. అలాగే స్కేల్ 2లో ఉంటే 6 monthsకి ఒకసారి చెక్ చేస్తారు. is found necessary to see the equipment is up to the standard in good working order. గుడ్ వర్కింగ్ ఆర్డర్లో ఉందో కూడా టెస్ట్ చేస్తారు. డిఎంఓ షుడ్ ఇన్స్పెక్ట్ ద మెడికల్ వ్యాన్ స్కేల్ 2 వన్స్ ఇన్. స్కేల్ 2ని 6 months ఇందా చెప్పుకున్నాం కదా. స్కేల్ 2 ఎక్విప్మెంట్స్ సెక్షన్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months అండ్ టేక్ సచ్ యాక్షన్ ఇన్ ఫౌండ్ నెసరీ టు సీ దట్ ద ఎక్విప్మెంట్ ఈజ్ అప్ టు ద స్టాండర్డ్. అంటే డేట్ అయిపోయిన మెడిసిన్లు ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిని, లేదా మరియు ఇన్ గుడ్ వర్కింగ్ ఆర్డర్ పని చేస్తున్నాయా లేదా ఇట్లాంటివి కూడా చెక్ చేస్తారు 6 monthsకి ఒకసారి. ఇప్పుడు స్కేల్ 2లో ఉంది.